హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతులకి భారీ గుడ్ న్యూస్. అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు వస్తున్నాయి. అది ఏందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రైతులకి ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు మేలు చేస్తుంది. అంతర్గత కలిగిన రైతులకు ఈ పథకం కింద ప్రతి 4 నెలలకు 2,000 చొప్పున ఏడాదికి 6,000 డైరెక్ట్ బ్యాంక్ ఖాతాల్లో వస్తుంది. ముఖ్యంగా చిన్న అంచనా రైతులకు ఇది ఎంతో ఉపశమనం కలిగించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఫిబ్రవరి 25 19వ విడత కింద 9.8 కోట్ల మంది రైతు ఖాతాల్లోకి కోట్ల రూపాయల నిధులు జమ అయ్యాయి. ఇందుకు 2.41 కోట్ల మహిళలకు 22,000 కోట్లకు పైగా డబ్బులు డైరెక్ట్ బెనిఫిషియల్ ట్రాన్స్ఫర్ ద్వారా చేరాయి. ఇప్పుడు రైతులందరికీ 20వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా సమాచారం ప్రకారం జూన్ 7, 2025 నాటికి ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం కనిపిస్తున్న ప్రభుత్వం ఇంకా అధికార ప్రకటన చేయలేదు. డబ్బులు రావాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా 20వ విడతలో డబ్బులు ఖాతాలో పడాలంటే రైతులు ముందుగా ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు భూమి వివరాలు వెరిఫికేషన్, ఆధార్, బ్యాంక్ లింక్ కూడా అవసరం. ఇవన్నీ పూర్తయ్యాకనే డబ్బులు నిలిచిపోయే అవకాశం కూడా ఉండడం జరుగుతుంది. ఈకేవైసీ తప్పనిసరిగా చేయాలి. అధికార వెబ్సైట్ పీఎం కిసాన్ గౌటున్కి వెళ్ళి స్కీమ్ కార్నర్ సెక్షన్లో వెళ్ళండి. ఈకేవైసీపై క్లిక్ చేయండి. మీ ఆధార్ ఎంటర్ చేసి షేర్ చేయండి. ఆధార్ లింక్ అయిన మొబైల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. లేదా మీ దగ్గరలో ఉండే సిఎస్ సెంటర్కి వెళ్ళి కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ముఖ గుర్తింపు ద్వారా ఈకేవైసీకి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఫేస్ ఐడెంటిఫికేషన్ ఆధారిత ఈకేవైసీ ప్రారంభించింది. ఇందులో ఓటీపీ లేదా ఫింగర్ ప్రింట్ అవసరం లేకుండా ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా ఈకేవైసీ పూర్తవుతుంది. దీనివల్ల రైతులకు బ్యాంక్ ఖాతాలో చేయాల్సిన అవసరం లేదు. సమయంలో ఖర్చు 2 ఆదా అవుతాయి. అంతేకాకుండా ఒకే రైతు మరో 100 మంది రైతులకు కూడా సాయం చెలిగే విధంగా విధానాలు రూపొందించబడుతుంది. ఎవరు అర్హులు? ఈ పథకం కింద పంట సాగు చేసుకునే భూమి ఉన్న రైతుల కుటుంబాలకు అర్హత. ఒక కుటుంబానికి గుండా భార్య, మైనర్ పిల్లలు గణనీయంలోకి తీసుకుంటారు. భూమి రికార్డులు రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో లభ్యంగా ఉండాలి. అంతే ఉన్నత ఆదాయ వర్గాలకు ఈ పథకం వర్తించుతుంది. అధికార సమాచారం కోసం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వండి. ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం మిస్ కాకుండా ఉండాలంటే రైతులు తమ ఫోన్ నెంబర్ పీఎం కిసాన్ పోస్టల్లో అప్లోడ్ చేయాలి. అలాగే పీఎం కిసాన్ గౌటిన్ వెబ్సైట్ తరచూ చూస్తూ ఉండాలి. ఈ ప్రస్తుతం అధికార తేదీ వెల్లడించినప్పటికీ జూన్ నెలలో 20వ విడత డబ్బులు జమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అర్హులైన రైతులకు ముందుగానే తమ ఈకేవైసీ, భూమి ధృవీకరణ, బ్యాంక్ లింకు పనులు పూర్తి చేసుకుని డబ్బులు టైంకే అందేలా చూసుకోవాలి. రైతు ఖాతాలో నేరుగా డబ్బులు జమ అయ్యే విశ్వసనీయంతో పీఎం కిసాన్ యోజన కింద రైతులకు మంచి నమ్మకం ఏర్పడడం జరిగింది. మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.